అయ్యా రాజవర్ధన్ రెడ్డి గారు, ఈ 5 లేయర్ గురించి మీరు 9 నెలల క్రితం చేసిన దాన్ని ఎన్ని ఎకరాలు, ఏమేమి పంటలు వేశారు, నీళ్ళు ఎంత పెట్టారు, ఎక్కడ మార్కెట్ చేశారు, చాలా వివరంగా చెప్పండి. ఇంతలో నేను డ్రాయింగ్ ఇస్తాను. ఉదయం నుంచి చాలా ఓపికతోన ఇంట్రెస్ట్తోన వింటున్న అందరికీ నమస్కారాలు. 8 సంవత్సరాల కింద వ్యవసాయం చేయాలి అని చెప్పి ఒక ఉత్సాహంతో మొదలుపెట్టిన నా ప్రయాణంలో 9 నెలల వరకు నేను పార్ట్ టైం వ్యవసాయం, ఈ 9 నెలల నుంచి మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి నేను ఫుల్ టైం అగ్రికల్చర్ చేయడం మొదలుపెట్టాను. అంతకుముందు నేను ఎప్పుడైతే 8 సంవత్సరాల కింద స్టార్ట్ చేసినప్పుడు గుజరాత్ వెళ్ళి 8 ఆవులు ఒక కోడె తెచ్చుకున్నా అండి. అవి ఇవాళ 50 ఆవులు ఆ పైన అయినాయి. ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఈ 5 లేయర్ ఫార్మింగ్ చేయాలి, ఆరోగ్యకరమైన ఆహారం పండించాలి, ఈ ఆరోగ్యకరమైన ఆహారం అందరికీ ఉపయోగపడాలనే ఒక ఉత్సాహంతో గురువు గారి ఆశీస్సులతోన 5 లేయర్ ఫార్మింగ్ గుజరాత్ వెళ్ళొచ్చి అక్కడ చూసి వచ్చిన తర్వాత అప్పటి వరకు అంత థియరికల్గా పార్ట్ టైంగా చేస్తూ ఇప్పుడు మాత్రం ఫుల్ టైంగా వ్యవసాయం ఒకటే ప్రాధాన్యంగా అనుకొని చేస్తున్నానండి. ఈ సంవత్సరము అంటే 2024 జూన్ 6వ తారీఖు రోజు మొదటి మొక్క పెట్టడం జరిగింది. అది విజయరామ్ గారి చేతుల మీద ఆ మొక్క పెట్టడం జరిగింది. ఫస్ట్ నేను 13 బాక్సులు చేశానండి. 60x60 వీరి ఆలోచన ప్రకారంగా వీరు నాకు ఒక సూచన చేసిరు. వారి దగ్గర ప్లాన్ చేసి నేను శశిధర్ గారు కూర్చొని పేపర్ మీద వర్కౌట్ చేసుకొని, ఇవాళ మనం ఇల్లు ఎట్లా కట్టుకుంటామో, ఇల్లుకు కట్టుకునే ముందర ఎట్లయితే ప్లాన్ చేసుకుంటామో, ఆ ప్లాన్ ఎట్లయితే పేపర్ మీద పెట్టుకుంటామో, మీరు వ్యవసాయం చేయాలనుకుని ఈ 5 లేయర్ ఫార్మింగ్ చేయాలనుకునే వాళ్ళు కూడా మీ పొలం యొక్క అన్ని దిక్కుల కొలతలు పెట్టుకొని ఆ కొలతలకు అనుగుణంగా మీ పొలాన్ని ఈ బాక్సెస్ ఎట్లొస్తే బాగుంటుంది అని చెప్పి అట్లా డిజైన్ చేసుకొని ఎన్ని మహావృక్షాలు వస్తాయి, ఎన్ని వృక్షాలు వస్తాయి, ఎన్ని బెడ్లు వస్తాయి, బెడ్ల సైజ్ ఎంత, ఇవన్నీ మనం ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలండి. ఇదంతా ఒక 24 అవర్స్ 36 అవర్స్ మీ ఆలోచన బట్టి మీ కుటుంబ సభ్యులను కూర్చి, మీరు ఒకవేళ అది వ్యాపార ప్రకారంగా 5 లేయర్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే మీ ఇంటి కొరకు 5 లేయర్ చేయాలనుకుంటున్నారా అనేది ఒకసారి డిసైడ్ చేసుకోండి. మనం ఇంటి కొరకు గాన చేసుకునేటట్టుంటే ఒక బాక్స్లో మీకు 4 మహావృక్షాలు, 4 వృక్షాలు, ఒక పొడుగు జాతి వృక్షం వస్తుంది. అప్పుడు మీరు 2 బాక్సులు చేసుకున్నట్టుంటే దానికి తగ్గట్టుగా ఒక మహావృక్షాలలో మీ ఇంటికి కావాల్సిన పండ్లు ఏమేమి కావాలో ఆ పండ్లను మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. వృక్షాలలో మీకు కావాల్సిన పండ్లు ఏం కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత బెడ్ ప్రిపరేషన్ జనరల్గా మే మంత్లో మొత్తం ల్యాండ్ ప్రిపేర్ చేసి పెట్టుకొని తొలకరి వర్షాలు వస్తున్నప్పుడు మీరు బెడ్ చేసుకోవాలి. బెడ్ ఎట్లుంటుంది అని అంటే మనం 60x60 తీసుకున్నట్లయితే ఒక 60 ఏదైతే తీసుకుంటున్నామో అక్కడి నుంచి 2.5 ఫీట్ల అటు 2.5 ఫీట్ల ఇట్లు 5 ఫీట్ల బెడ్ చేసుకోవాలి. 60 ఫీట్ల పొడవుగా మళ్ళీ 2 ఫీట్ల 2 ఇంచులు ఒక కెనాల్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 5 ఫీట్లు ఇట్లా ఒక 60x60లో మీకు 9 బెడ్లు వస్తాయండి. 9 కాలువలు వస్తాయి. ఒక బెడ్కు అవతల సైడ్ కూడా వాటర్ బారాల్సి వస్తుంది కాబట్టి ఇది ఎక్స్ట్రా కాలువలు కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ కంటిన్యూగా మీరు బెడ్లు చేసుకునేటట్టుంటే కామన్ బెడ్ వస్తుంది. అప్పుడు రెండో 60x60లో 8 బెడ్లే వస్తాయి. ఇది 9 వస్తుంది, అది 8 వస్తుంది. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకొని ఫస్ట్ పేపర్ మీద వర్కౌట్ చేసుకొని మనం మంచి మొక్కలు తెచ్చుకోవాలండి. మంచి మొక్కలు కూడా దేశీయవాలి మొక్కలు ఎక్కడైతే దొరుకుతాయో అక్కడ వెళ్ళి మన ఎస్పీకే పద్ధతిలో నర్సరీలు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఆ నర్సరీల దగ్గరికి వెళ్ళి ఆ మొక్కలు తెచ్చుకోవాలి. నేను 12 బాక్సులు చేసేటందుకు ఆయన ఖర్చు మీకు ఒకసారి చెప్తాను. ఎందుకొరకంటే ఖర్చు 1 ఎకరం చేయాలి. మన పొలం చతురస్రాకారంగా ఎక్కడ వంకలు టింకలు లేకుండా మంచిగా ఉన్నట్టుంటే 1 ఎకరంలో 12 బాక్సులు వస్తాయి. కొంచెం అటు ఇటు ఉండి మన పక్క పొలంలోది ఆబ్జెక్షన్ నుండి మనం దాన్ని వదిలేయాలనుకుంటే 8 బాక్సులు 100% వస్తాయండి.
నేను 8 బాక్సులు మీకు లెక్క చెప్తానండి. ఒక 8 బాక్సులు మీరు మంచిగా పెట్టుకోవాలనుకుంటే మీకు 19,200 రూపాయలు మొక్కల ఖర్చు వస్తుందండి. 19,000 అప్రాక్సిమేట్లీ 20,000 అనుకోండి. ఆ బాక్సులను ప్రిపరేషన్ కొరకు మీ దగ్గర ఉన్న లేబర్ కాస్ట్ను మీరు అది అన్ని మీరు వర్క్ చేసుకుంటూ మీరు చేసుకున్నట్టుంటే 25,000 నుంచి 30,000 అనమా, ఇంక్లూడింగ్ ప్రిపరేషన్ ఆఫ్ ది ల్యాండ్తో సహా. ఈ దానికి అన్నిటికీ ముఖ్యంగా మళ్ళీ నీరు అరేంజ్ చేయాలి. మన దగ్గర నీరు ఎక్కువ లేకున్నా కూడా చింతించాల్సిన అవసరం లేదు. దానికి మేము చేసిన ప్రయోగము, ఇంతకుముందు చూసిన ప్రయోగం ప్రకారంగా ఒక్కొక్క 2 ఫీట్ల 2 ఇంచుల ఏదైతే మనం కాలువ విడిచిపెడుతున్నామో దానిలో రెయిన్ వాటర్ పడే పైప్స్ వచ్చినాయండి. ఇప్పుడు దానికి మెయిన్ హెచ్డి పైపుకు ఒక నల్లాలా అక్కడ పెట్టేసి దానికి కూడా కవాటం ఉంటుందండి. ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు, బంద్ చేసుకోవచ్చు. దాన్ని పెట్టేసి ఆ వాటర్ కానీ దానిలో ఫ్లో చేసినట్లయితే మనకు 1 ఇంచ్ వాటర్ ఉన్నా 2 ఇంచెస్ వాటర్ ఉన్నా ఎన్ని పైపులలో మనకు వాటర్ రాగలుగుతుంది మనం ఎస్టిమేషన్ వేసుకొని అన్ని పైపులు ఓపెన్ చేసి పెట్టుకొని అది తడిసిన తర్వాత మళ్ళీ పక్కది పెట్టుకోవచ్చు. ఇట్లా మీకు వాటర్ కొరకు 26,000 నుంచి 30,000 నడమ ఇంక్లూడింగ్ హెచ్డి పైప్తో సహా ఖర్చు వస్తుందండి. మీకు ఇప్పుడు మొత్తం ఖర్చు ఎంత వచ్చిందండి? మ్యాక్సిమం వేసుకున్న 80,000 ఖర్చు వచ్చిందండి. ఒక 8 బాక్సులు పెట్టుకోవడానికి 80,000 ఖర్చు వస్తే దీనిలో ఆదాయం గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్. మనం పెట్టిన 30 దినాల ఫస్ట్ మనం ప్రధాన మొక్కలు పెట్టుకుంటాము. ఆ తర్వాత ప్రతి 7.5 ఫీట్లకు ఒక మొక్క వస్తుందండి. ఒక బెడ్ అనుకున్నాం కదా, 60x60లో ఫస్ట్ 60లో మనం ఒకవేళ మామిడి చెట్టు మనం ప్రధాన చెట్టు అనుకున్నాం ఒక సైడ్ మీరు ప్రధాన చెట్టు మామిడి చెట్టు పెట్టుకొని అవతల 60లో ఒకవేళ మీరు ఇంటి కొరకు పెట్టుకున్నట్టు కాదు, కమర్షియల్ కాదు, ఇంటి కొరకు అనుకుంటుంటే ఒక పనస చెట్టు పెట్టుకోండి. అప్పుడు ఏమైతుంది, ఈ చెట్టుకు ఆ చెట్టుకు 60 ఫీట్ల దూరం ఉంటుంది. మీకు పనస సీజన్లో పనస వస్తుంది, మామిడి సీజన్లో మామిడి వస్తుంది. ఈ రెండింటికి నడమ 30 ఫీట్ల దగ్గర ఒక వృక్షం పెట్టుకోండి. అది మీ ఇష్టం. దానిమ్మ పెట్టుకుంటారా, లేకపోతే సీతాఫల్ పెట్టుకుంటారా, జామ పెట్టుకుంటారా, లేకపోతే ఏ నిమ్మ పెట్టుకుంటారా, దబ్బ నిమ్మ పెట్టుకుంటారా, ఏదైనా ఒకటి అక్కడ వృక్షం పెట్టుకోవాలి. అక్కడి నుంచి ఇక్కడికున్న 60లో 30లో ఒక చెట్టు వస్తుంది. ఈ 30కి సెంటర్లో ఒకటి పొప్పాయి చెట్టు వస్తుందండి. ఈ పొప్పాయి చెట్టుకు అవతల యువతల 7.5కు ఒక వరుసల మునగ వస్తుంది, ఒక వరుసల అవిసె వస్తుంది, ఒక వరుసల గ్లిసిడియా వస్తుంది. ఇట్లా మీరు అది ఒక ప్లాన్ ప్రకారం చేసుకున్నట్లయితే ఒక బాక్స్లో మీకు 81 మొక్కలు వస్తాయండి. ఈ 81 మొక్కలు మీకు సంవత్సరాంతము 9 నెలల తర్వాత మీకు ఫలాలు ఇవ్వడం మొదలు పెడుతుందండి. మనకు అరటి పెట్టుకుంటాం ఒక వరుస మొత్తం. ఈ అరటి మనకి ఏం చేస్తుంది, 9 మంత్స్ తర్వాత గెల ఇవ్వడం స్టార్ట్ చేస్తుందండి. పొప్పాయి 12 మంత్స్ నుంచి 18 మంత్స్ దేశీయం అయితే మీకు పొప్పాయి ఇవ్వడం స్టార్ట్ చేస్తుందండి. సరే, ఇంతసేపు ఆగడము ఇవంతా ఎందుకు అని అనుకున్నప్పుడు ఈ బెడ్ల మీద మొత్తము మనం ఆకుకూరలు కూరగాయలు పెట్టుకోవచ్చండి. మేమైతే పసుపు పెట్టుకున్నామండి, ఎల్లిపాయ పెట్టుకున్నామండి, ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలు పెట్టుకున్నాము, అన్ని రకాల కూరగాయలు పెట్టుకున్నాము. మనకు సేవ్ సంస్థలో చూసినట్లయితే మీకు ఒక చక్రంలో ఏ నెలలో ఏ కూరగాయలు వస్తే మంచిగా ఉంటుంది, సీజనల్ వెజిటబుల్స్ అని మీకు ఒక చార్ట్ దొరుకుతుంది. ఆ చార్ట్ ప్రకారం మీరు విత్తనాలు సమకూర్చుకొని కరెక్ట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అమావాస్య రోజు మీరు విత్తనం మొదలు పెట్టండి. అది చాలా మంచిది అని చెప్పి మన కార్తీలు మన పూర్వం ఏదైతుందో సిస్టమ్, ఆ సిస్టమ్ ప్రకారం పోయినట్లే నేను మొన్న పల్లీలు ఆగి కరెక్ట్ అమావాస్య రోజు విత్తనం చేసినండి. అమావాస్య మన పొలం పెద్ద ఉంటుంది కాబట్టి ఒకటే రోజు అయిపోదు, ఒక 2 దినాలు పట్టవచ్చు. కానీ అమావాస్య గడియలలో చేసినాము. అదే మా పక్కన ఇంకొక రైతు ఏముందన్న అంత తిక్క శాస్త్రాలు కలియుగంలో అదంతేం లేదు అని చెప్పి స్టార్ట్ చేసిండు. ఆయనకు చాలా తెగుళ్ళు వచ్చినాయి, చాలా పంట రాలేదు. నాకు తెగుళ్ళు రాలేదు, పంట మంచిగా వచ్చింది. ఇవాళ జీవామృతము గురువుగారు చెప్పారు, జీవామృతము, ఘనామృతము, బీజామృతము ఇవన్నీ నిజంగా భూమికి అమృతం లాంటివి. భూమికి ఈ అమృతాన్ని మనకిస్తే భూమి మనకేమిస్తుంది, అమృతమైన ఆహారం ఇస్తుంది. ఇక ఎకనామిక్ సైడ్ వస్తే మనము ఆకుకూరలు కూరగాయలు పెట్టుకున్న 30 డేస్ నుంచి మీకు ఆకుకూరలు రావడం మొదలు పెడతాయండి. 40 డేస్ నుంచి కూరగాయలు రావడం మొదలు పెడతాయి. మీరు చుక్కకూర, పాలకూర, గోంగూర, మెంతెకూర, ఇంకోటి కొత్తిమీర ఇవన్నీ బెడ్ల మీద వేసుకోవచ్చు.
ఆ 30 డేస్లలో మీకు మెల్లగా క్రాప్ రావడం మొదలు పెడుతుంది. నేను రఫ్గా ఎంప్లాయీస్ మీద ఆధారపడుతున్నా, అయినా కూడా నేను ఒక వారానికి 8,000 నుంచి 11,000 రూపాయల కూరగాయలు ఇవాళకి 8 నెలల నుంచి 9 నెలల నుంచి అమ్ముతున్నానండి. అవి మళ్ళీ నేను అమ్మంగా ఇవాళ నేను మిగిలిన కూరగాయలు మొత్తము మళ్ళీ రోజు మామూలు సంతలు అమ్ముతున్నామండి. మన ప్రేమికులు కాకుండా మిగిలినవి కూరగాయలు తొందర ఖరాబ్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ డే ప్రిజర్వ్ చేయలేం కాబట్టి మామూలు సంతల రేట్లు అమ్మేస్తాం. అక్కడ కూడా మిగులుతున్నాయి, దానిని తీసుకొచ్చి చాపింగ్ చేసి మళ్ళీ మన ఆవులకు దీనిలకు వేసేస్తాం. అంటే ఎక్కడ వేస్టేజ్ లేదు సార్, ఏదైనా మనకు యూస్ఫుల్ అవుతుంది. కరెక్ట్ 9 నెలలు 10 నెలల తర్వాత ఇప్పుడు నాకు అరటి స్టార్ట్ అవుతుందండి. నాకు ఆల్మోస్ట్ 12 బాక్సులలో 13 బాక్సులలో దగ్గర 380 అరటి మొక్కలు వచ్చినాయి, 300 చిల్లర దగ్గర పొప్పాయి మొక్కలు వచ్చినాయి. అవి క్రాప్కు స్టార్ట్ అవుతున్నాయి. అవి క్రాప్ మొదలు పెట్టడము, దానిలో మునగకాయలు మునగాకులు, ఇందాక అమ్మ చెప్పింది కదా, మేము మునగ ఆకులను ఇట్లా కట్టగట్టి కొత్తిమీర కట్టగట్టినట్లు పుదీనా కట్టగట్టినట్లు అది కూడా కట్టగట్టి మేము అమ్ముతున్నామండి. ఒక కట్ట 5 రూపీస్ 10 రూపీస్ లాగా ఇస్తున్నాం. ఇవి కాక అవిసె పూలు పూస్తాయి చూడండి, అవిసె పూలను కూడా 5 పూలను కలిసి ఒక కట్ట కట్టి అవిసె పూలు కూడా 20 రూపీస్కి అమ్ముతున్నాం సార్. అవిసె పూలను కూడా కట్ చేసి కూరలలో వేసుకుంటారు అన్నట్లు. అంటే ఇవి నేర్పిస్తున్నామండి, ఆ వినియోగదారులకు అలవాటు చేస్తున్నాం. మనం ఇందాక అమ్మన్నది ఏ ప్రోడక్ట్ చేస్తాడు వాడు మార్కెట్ చేసుకుంటాడు, రైతు కూడా అట్లా మార్కెట్ చేసుకోవాలి, అమ్ముకోవాల్సిందే. నేను ఒకటి మిమ్మల్ని అందరినీ అడుగుతా ఏంటి అని అంటే, మీరు ఒక గుడ్ ఫార్మర్ కావాలి. ప్రతి ఫ్యామిలీకి మీరు ఒక ఫ్యామిలీ ఫార్మర్ కావాలి. మీరు సెలెక్ట్ చేసుకోండి, మీ చుట్టుపక్కల ఒక 10 మంది వినియోగదారులను సెలెక్ట్ చేసుకోండి. ఈ 10 మందికి మీరు సప్లై చేయండి, వాళ్ళ ఇంటికి పోండి. మీకున్న ఆవుల కాడ నుంచి మొదలు పెట్టుకొని కూరగాయల వరకు వాళ్ళకి ఇవ్వడం మొదలు పెట్టండి. వాళ్ళ ఇంట్లో అడిగే సౌదా అంటామా ఏమంటాం మనం, కిరాణం నెలకు ఒకసారి కొంటారు జనరల్గా ఎంప్లాయీస్ మొత్తం. ఆ కిరాణం మనం ఇవ్వాలండి. మనను ఆయన ఏ ఫంక్షన్కైనా సరే పిలిచి మనల్ని ఎట్లా పరిచయం చేయాలంటే, సార్ ఈయన మా ఫ్యామిలీ డాక్టరు, ఈయన మా ఫ్యామిలీ ఫార్మర్ అని మనను పరిచయం చేయాలి. ఫ్యామిలీ డాక్టర్ ఎంత ముఖ్యమో ఫ్యామిలీ ఫార్మర్ కూడా అంతే ముఖ్యం అనేది మనం ప్రచారం చేయాలి. ఇవాళ డాక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మనం ఆహారం ఇస్తున్నాము, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం కాబట్టి మనకు అంతకు రెట్టింతలు ఇంపార్టెన్స్ ఇచ్చేటట్టు ఫస్ట్ మనం మార్కెటింగ్ చేసుకోవాలి. మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము అని అంటే, ఇక్కడ న్యూన్యతాభావం మనకు ఉంటుంది. మనమేంది పోయేదేంది, ఫస్ట్ అయితే మనం ఏడ ఇడ్లీలు అమ్మాలనుకున్నామో ఆడ ఇడ్లీలు వంచాలండి ఫస్ట్. అట్లా మనం కూడా ఇక్కడ ఏం చేయాలంటే అది అలవాటు చేయాలండి. ఇందాక మన రాజుగారు చెప్తారు, గానగ పెడుతున్నా నేను, నా పల్లీలు ఉన్నాయి, నేను ఇంతవరకు నా పల్లీలను నూనె పెట్టి చమ్మిచ్చేది, సరే వేరే దగ్గర వర్క్కి ఇచ్చి పంచిచ్చేది. అట్లా కాకుండా నేనే ఇప్పుడు రేపు గురువుగారి పర్మిషన్ ఇంతకుముందే తీసుకున్నా. సేమ్ మార్చి 20వ తారీఖు రోజు మన ధర్తీ ఎస్పీకే ఫామ్, నేను కూడా ధర్తీ న్యాచురల్ ఫామ్ అని పేరు పెట్టుకోండి. అదే రోజు పాలేకర్ గారితోన గురువుగారితోన మీటింగ్ జరిగి, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇమ్మీడియట్ రిజిస్ట్రేషన్ చేసినది కూడా మార్చేసి దాన్ని ధర్తీ ఎస్పీకే ఫామ్ అని పెట్టుకున్నాండి. ధర్తీ అంటే భూమి, సుభాష్ పాలేకర్ కృషి విధానంలో మాత్రమే మేము వ్యవసాయం చేస్తామండి. ఆవు ఆధారితంగా వచ్చిన దాంతోనూ వ్యవసాయం చేస్తున్నాం. అంతకు మించి వేరే ర్యాకెట్ సైన్స్ లేదు. ఇవాళ వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి అది వాడండి ఇది వాడండి, ఆ ఫిష్ యామీ అయినా ఆ యామీ అయినా ఈ యామీ అయినా ఎన్నెన్నో మన బుర్రలన్నా ఖరాబ్ చేస్తున్నారు. అంతా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇందాక పాలేకర్ గారి విషయం చెప్తూ గురువు గారు 4 సూత్రాలు చెప్పిండు. ఈ 4 సార్లు ఎక్కువ కష్టపడొద్దు. ఎక్కువ ఇనే కొద్ది మనకేమవుతుందంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అందుకొరకు జీవామృతం చాలా ఈజీగా ప్రోడక్ట్ చేసుకోవచ్చు. జీవామృతాన్ని ఇరిగేషన్ చేయొచ్చు, మీద చల్లొచ్చు. ఆఖరికి నేను మొన్న మా వరి పొలంలో జీవామృతం చల్లడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, అది వేసుకొని అంటే దాన్ని టెక్నాలజీ వాడుతూ ఇప్పుడు ఇదేమంటాం డ్రోన్ల జీవామృతం చల్లించినండి.
డైరెక్ట్ జీవామృతం నీళ్లు కలిపిలేను, డైరెక్ట్ దానిలో 5 లీటర్లు పడితే 5 లీటర్లు జీవామృతం పోసి కొట్టించేసి, 5 లీటర్ల పుల్లటి మజ్జిగ పోసి కొట్టించేసి. నేను అట్లా 3 సార్లు నా వరిసేనుకు చేసిన. పక్కనంతా తెగుళ్ళు వచ్చి పంటలు రాకున్నా మాకు పంటలు మంచిగా వచ్చినాయండి. ఎకరాకు ఎంత తీసుకుంటాడు వాడు? 400 రూపాయలు తీసుకుంటాడు. మనం జీవామృతం రోడ్డు మీద నిలబడి దానిలో పోస్తాం. మంచిగా స్టార్ట్ చేస్తే వాడు కూర్చొని మొత్తం సలిపిచ్చి వస్తాడు. చాలా ఈజీగా నాకు అనిపించింది. అరే నీళ్ళు పోయాలి, డబ్బా కట్టాలి అంటే ఈ టెక్నాలజీని కూడా మనం వాడుకోవాలి. మనం ఎప్పుడు ఇందాక మన సారు నాగేశ్వరరావు సార్ చెప్తూ మనం ఎప్పుడు ఒక సైంటిస్ట్గా ఉండాలి, ఒక వినూతనంగా ఉండాలి. నాకు భలే బాగా నచ్చింది ఆ సార్ చెప్పిన మాట. మనం ఎప్పుడు ప్రయోగం చేస్తూనే ఉండాలి, మనం ఎప్పుడు పరిశోధన చేస్తూనే ఉండాలా. ఒక్కొక్క పొలంలో ఒక్కొక్క లాక్కుంటుందండి రీతు. మీ పొలం సిస్టమ్ వేరే ఉంటుంది, మీ భూమి వేరే ఉంటుంది, మీ నీరు వేరే ఉంటుంది, మీ ప్రవర్తన వేరే ఉంటుంది, మీ టైం వేరే ఉంటుంది, సెన్స్ వేరే ఉంటుంది. ఎవరి పొలానికి తగ్గట్టు వాళ్ళు, ఎవరి శరీరానికి కిందకు ఒక అమ్మన్నది మీ శరీరం ఎట్లుంటుందో ఫస్ట్ తెలుసుకొని ఆ శరీరాన్ని ప్రకారం మీ ఆహారం తీసుకోవాలంటారు. అట్లనే భూమిని బట్టి, భూమి యొక్క నేచర్ను బట్టి, భూమి యొక్క కల్చర్ను బట్టి మనం ఏమి ఇవ్వాలనేది మనకు ఒక 2 సంవత్సరం దానిలో తిరుగుతుంటే మనకు అర్థమవుతుంది. నేనేదో ఫ్లైట్లో వస్తా, మీద దిగుతా, వాడిని చేయమంటా వీడిని చేయమంటా అని అంటే అది అవుతుంది సార్, కానీ 100% సక్సెస్ కాదు. అటువంటి వాళ్ళు అటువంటి వ్యవసాయం చేసి ఎస్పీకే పద్ధతిని నష్టం చేయమాకండి దయచేసి. ఆ సిస్టమ్ను రాంగ్ అనేది చెప్పకండి. మీరు సిస్టమ్ ఈజ్ 100% రైట్ వెన్ ఇట్ ఈస్ పాసిబుల్, మీన్స్ వెన్ యూ ఆర్ అప్లైడ్ 100%. When you are followed upliftment 100%, when you are implement 100%, then the result is also 100%. ఇవాళ చాలామంది మనను బనాయిస్తుంటారు. పారా ఏందో వీడు, మేము ఇన్ని సంచుల ఎరువు వేస్తుంటే ఇంత పిండి కొడుతుంటే కూడా పంట పండుతలేదు, వీడేందో కొత్తగా వచ్చి సోది పెట్టిండు అని చెప్పి మనల్ని బాగా ఈకారం చేస్తారు. వాస్తవం, ఇంట్లో పెండ్లం కూడా నచ్చదు, కొడుకులు కూడా ఇష్టపడరు, పక్కన ఏలు పట్టి కాలు పట్టి వెనక్కి గుంజనికనే చూస్తుంటారు మొత్తం. ఈ వ్యవస్థలో కూడా మనం గట్టిగా నిలబడి మీరందరూ ఇక్కడ దాకొచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒప్పించి మీ ఆదివారాన్ని ఎంజాయ్ చేసే డేను ఇక్కడ మీరు మాకిచ్చి మీన్స్ ఈ ప్రకృతికి ఇస్తున్నారు. మీలో ఎంత కసి ఉంటే ఇక్కడ వచ్చిండ్రు, అదే కసితోన కూడా మీరు ఈ సిస్టమ్ను 100% అప్లై చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏదో విన్నామా, ఈ చెవులో వదిలేసినామా, పోయినామా, పేపర్ మీద ఏం రాసుకోకుండా అసలు సిస్టమ్ అప్లై చేయకుండా మాకు పంట రాలే సార్, మాకు అది రాలే సార్, మాకు ఇది రాలే సార్ అంటే సిస్టమ్ది తప్పు కాదండి, అది మీ తప్పే. భూమిది తప్పుది కాదు, గోమాతది తప్పు కాదు. వర్క్ చేయండి. నేను కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. బ్యాడ్ ఎక్స్పీరియన్స్లకెళ్ళి ఏమొస్తుంది? ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాంతోన అది గుడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో దయచేసి ఎకనామికల్గా ఎక్కడ నష్టం లేదండి. ఇంటి కొరకు చేసుకునే వాళ్ళు ఉంటే 1 బాక్సు 2 బాక్సులు 4 బాక్సులు 8 బాక్సులు చేసుకోండి. వ్యాపారం కొరకు చేసుకుంటే ఎన్నైనా బాక్సులు చేసుకోండి. నేను ఫస్ట్ 13 బాక్సులు చేసుకున్నా. మళ్ళీ మొన్న డిసెంబర్ 12వ తారీఖు 12వ నెలలో మళ్ళీ 12 బాక్సులు పెట్టినాండి. ఇవాళ నా దగ్గర మొత్తం 25 బాక్సులలో నేను 5 లేయర్ ఫార్మింగ్ చేస్తున్నానండి. నాకెక్కడో కొనసీమలో అరటి చెట్లు కనపడుతున్నాయి. నేను సినిమాలలో చూసినా, ఎప్పుడన్నా మా ఫ్రెండ్స్ ఆంధ్రాలు ఉంటే పోయినప్పుడు చూసినా. కానీ ఇప్పుడు నా పొలంలో చూసి చూడండి, అరే ఇది మనసేనైనా అని నేను కూడా ఆశ్చర్యపోయే అంత అరటి మొక్కలైనాయండి. జడ్చెల్లలోనండి. చెప్తాను నేను అన్నీ చెప్తాను. సో ఇవన్నీ గురుగారు ఆశీస్సులతోన వారి దగ్గర ఎన్నోసార్లు కూర్చొని వారిచ్చిన సూచనల ప్రకారం ఏం చెప్పిర్రో అదే చేసినామండి. మళ్ళీ నేను సెకండ్ థాట్ చేయలేదు. వారు ఎంతో అనుభవంతోన, పాలేకర్ గారు 40 ఏళ్ల కృషితోన, విజయరామ్ గారు 60 ఏళ్ల కృషితోన 20 ఏళ్ల కృషితోన చేసినవి మొత్తం నేను ఓన్లీ ఇంప్లిమెంటేషన్ చేసిన అంతే. ఏం చెప్పిర్రో అదే చేసిన, నేను సొంతం ఆలోచన ఏం చేయలేదు. ఇవాళ నేను ఆర్థికంగా చాలా బ్రహ్మాండంగా ఉన్నా. నన్ను చూసి చుట్టుపక్కల అందరూ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్, ఏంది ఇది అని. సో అట్లనే చేస్తున్నాం. మంచిగా వ్యవహారం నడుస్తుంది. నా
ఒక యూట్యూబ్ ఛానల్ సార్ గారి పర్మిషన్తోన అందరికీ ఇది ప్రచారం కావాలి అని చెప్పి ఒక ఉద్దేశంతోన ధర్తి ఎస్పీకే ఫామ్ మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది. DHARTHI ధర్తి ఎస్పీకే ఫామ్ కొట్టండి వస్తుంది. నా లొకేషన్ కూడా దానిలో ఉంటుంది, నా ఫోన్ నెంబర్ దానిలో ఉంటుంది, నా పర్సనల్ ఫోన్ నెంబర్ మీకు ఇస్తా, రాసుకోండి. ఇప్పుడు నా పేరు రాజవర్ధన్ రెడ్డి అండి. ధర్తి ఎస్పీకే ఫామ్ నా ఫామ్ పేరు. నా ఫోన్ నెంబర్ 94402 95469 95469. మీరు ఏ టైం అయినా సరే ఫోన్ చేయండి, వాట్సాప్ చేయండి. మీ నెంబర్కు మీరు ఫోన్ చేసిందడే మిమ్మల్ని అందరినీ మా ఎస్పీకే ఫ్యామిలీలో కలుపుకుంటాం. నా గ్రూప్ ఏం ఫ్యామిలీ పెట్టుకున్నా సార్ తెలుసా సార్? ఎస్పీకే ఫ్యామిలీ అని పెట్టుకున్నా నేను. మీలాంటి వాళ్ళందరూ నా గ్రూప్లో, మా గ్రూప్లో అంటే మీన్స్ ఎవరు జాయిన్ అవుతున్నా మాట్లాడుతున్నా దాన్ని మనం ఎస్పీకే ఫ్యామిలీ అని అంటాం అన్నట్లు. సుభాష్ పాలేకర్ కృషి ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో మీరందరూ భాగస్వామ్యమై మీ పొలాలలో మీరు మీ ప్లానింగ్ చేసుకొని ఇవన్నీ వ్యవసాయం చేసుకోవాలనుకుంటే ఏ టైంలో అయినా సరే నన్ను కన్సల్ట్ చేయండి. ఇక్కడ మేడము ఒక డాక్టర్ గారు, వీరు ఇక్కడ చేవెళ్ళ సైడు మొహినాబాద్లో వాళ్ళ ఫామ్ వెళ్ళి విజిటింగ్ చేసి వాళ్ళ పొలాల కొలతలు తీసుకొని అక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది. అట్లనే ఇక్కడ మనం చేసిన 5 లేయర్ ఫార్మింగ్ యుగ తులసిలో అట్లనే వర్క్ చేసినాము. నిన్న ఒక అమ్మాయి లక్ష్మీ మేడం అని చెప్పి, రాణి లక్ష్మీ మేడం అని చెప్పి ఇక్కడ ఒక మేడం ఉంది, ఆ మేడం దగ్గర కూడా వర్కౌట్ చేస్తున్నాము. ఇక్కడ రాజు గారు అని చెప్పి ఒకటి వర్కౌట్ చేస్తున్నాము, మల్లికార్జున గారు అని ఒకటి వర్కౌట్ చేస్తున్నాం. మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా దేనికి డబ్బులు ఏం లేదండి. మా ఉద్యమం అంతా ఒకటి ఏంటి అంటే మంచి వ్యవసాయం చేయాలి, మంచి ఆహారం పండించాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఇది మా కాన్సెప్ట్. ప్రతి శనివారం మార్నింగ్ 10 to 3 వరకు నా ఫామ్కు మీరు రావచ్చండి. మీరు ధర్తి ఎస్పీకే ఫామ్ అని కొడితే మా లొకేషన్ కూడా దానిలో ఉంటుంది. అట్లా కూడా ఏమైనా ఇబ్బంది అయి ఉంటే నాకు ఫోన్ చేయండి, లేకపోతే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, నేను మీకు లొకేషన్ మ్యాప్ చేస్తా. ఇంతకుముందే విజయరామ్ గారి గురువుగారి దగ్గర తీసుకున్న పర్మిషన్, వారు మన 9 నెలల 5 లేయర్ ఫార్మింగ్ను, 3 నెలల 5 లేయర్ ఫార్మింగ్ను మీకు అందరికీ చూపించడానికి, ప్లస్ అదే రోజు మన దానిలో ఎద్దు గానుగను ఇంతకుముందు భూమి పూజ చేసి పెట్టుంటే ఇప్పుడు షెడ్ తయారవుతుంది, వారి చేతుల మీద వారిని ఆహ్వానించడం జరిగింది. ఆ ఎద్దు గానుగను కూడా అదే రోజు ప్రారంభోత్సవం చేస్తాం. మీరందరూ కూడా ఆ రోజు వచ్చి విచ్చేసి మరి సార్ 20వ తారీఖు అండి, మార్చి 20 ఉదయం 10 o'clock అండి. అందరూ మా ఆశీర్వాదాన్ని స్వీకరించి మమ్ములను ఆశీర్వదించి ఆ రోజు వెళ్ళవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.